హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఆది పంజాబ్ డ్రెస్తో కొలతలు తీసుకుంటూ మన పంజాబ్ డ్రెస్ టాప్ భాగాన్ని ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి మెటీరియల్ భాగము. తర్వాత ఇది వచ్చేసి మనకి కొలత టాప్ అన్నమాట. ఇప్పుడు ఈ కొలత టాప్తో మన మెజర్మెంట్స్ తీసుకొని ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము. అయితే ఈ పంజాబ్ డ్రెస్ టాప్ భాగాన్ని మనము 2 మడతలుగా వేసుకోవాలి. అయితే ఏ విధంగా 2 మడతలుగా వేసుకోవాలి అంటే, ఇక్కడ మనకి సైడ్ కట్స్ ఉన్నాయి చూసారా? ఈ సైడ్ కట్స్ ఇలా 2 కలిసే విధంగా చూసుకొని కరెక్ట్గా 2 మడతలు ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోవాలి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఉల్టా వైపు తీసుకోవాలా సీదా వైపు తీసుకోవాలా అని చెప్పేసి. మీరు ఏ విధంగా అయినా తీసుకోవచ్చు అనమాట. ఉల్టా వైపు వేసుకోవచ్చు, సీదా వైపు వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే సీదా వైపు వేస్తున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు మన మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము. ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ వచ్చేసి మనము స్క్వేర్ నెక్ తీసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అనే తీసుకోవాలి. తర్వాత లెంత్ వచ్చేసి ఉన్నదానికంటే 3 లేదా 4 ఇంచులు ఎక్కువ తీసుకోవాలి. ఇవి మనం చేయాల్సిన మార్పులు అన్నమాట. అంటే ఇక్కడ మనకి కస్టమర్ చెప్పిన మార్పులు. ఇప్పుడు మన లెంత్ అనేది ఎంత ఉందో చూసుకుందాము. ఈ షోల్డర్ భాగం దగ్గర ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకొని ఈ లెంత్ అనేది చూసుకోవాలి. ఇక్కడ లెంత్ వచ్చేసి 38 ఇంచులు ఉంది. అంటే దీనికంటే 3 లేదా 4 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 42 ఇంచులు అనేది ఉండాలి. ఇలా ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ మరియు షోల్డర్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఈ భుజం దగ్గర ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అంటే ఖర్చు భాగానికి ఇలా ఈ విధంగా తీసుకొని ఈ నెక్ భాగానికి ఎదురుగా ఈ విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఇక్కడ మనకి ఎంత ఉంది? 5.5 ఇంచులు ఉంది. ఇందులో షోల్డర్ భాగానికి 3 ఇంచులు, నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు అనమాట. ఇలా మనకి నెక్ మరియు షోల్డర్ తీసుకున్న తర్వాత ఈ చంక భాగాన్ని తీసుకోవాలి. ఈ చంకకి కిందుగా అంటే ఒక 1/2 ఇంచు ఇక్కడ మనకి కుట్లలో పోతుంది కదా, ఇలా ఈ విధంగా చూసుకొని షోల్డర్ భాగం దగ్గర కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకొని ఇలా ఈ విధంగా కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 6 ఇంచులు అనేది వచ్చింది. అంటే ఇక్కడ మనకి చంక భాగము 6 ఇంచులు. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత అంటే ఇలా చూసుకున్న తర్వాత ఈ చెస్ట్ భాగం దగ్గర ఇలా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకోవాలి కుట్లకి. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 9.5 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు మనము నడుము భాగం అనేది తీసుకోవాలి. అయితే ఇక్కడ మన నడుము భాగం అనేది ఈ సైడ్ కట్స్ భాగానికి తర్వాత ఈ చంక భాగానికి మధ్యలో ఉంటుందన్నమాట. అంటే మనం షోల్డర్ భాగం నుంచి కనుక చూసుకున్నట్లయితే ఇలా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే ఇక్కడ మనకి 14 ఇంచుల దగ్గర నడుము భాగం అన్నమాట. ఇక్కడ మనకి కొలతను కనుక చూసుకున్నట్లయితే 8.5 ఇంచులు అనేది ఉంది. ఇక్కడ మనకి 8.5 ఇంచులు అనేది వచ్చింది. ఇక్కడ 8.5 ఇంచులు ఉంది కదా, అంటే ఇక్కడ మనకి చెస్ట్ భాగం దగ్గర 9.5 ఇంచులు, ఇక్కడ 1 ఇంచ్ అనేది తక్కువ ఉందన్నమాట. ఇలా ఈ విధంగా ఇలా మన నడుము భాగాన్ని తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం హిప్ పాయింట్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి హిప్ పాయింట్ అంటే సీట్ పాయింట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇలా ఈ విధంగా కరెక్ట్గా చూసుకోవాలి. అయితే దీనికంటే ముందుగా ఈ షోల్డర్ భాగం నుంచి మనకి హిప్ పాయింట్ అనేది ఎంత ఉంటుందో చూసుకోవాలి. ఇలా షోల్డర్ భాగం నుంచి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కరెక్ట్గా 21 ఇంచ్ అనేది ఉంది. ఇది వచ్చేసి సీట్ పాయింట్ అనమాట. షోల్డర్ భాగం నుంచి చూసుకున్నప్పుడు ఇక్కడ మనము వెడల్పు అనేది తీసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా ఎంత ఉందో అంతే తీసుకోవాలి, ఎక్స్ట్రా అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం సైడ్ కట్స్ వేసాం కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 10.5 ఇంచులు అనేది ఉంది. ఇలా ఈ విధంగా మనకి ఇక్కడ 10.5 ఇంచులు అనేది వచ్చింది. ఇక్కడ 9.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ 8.5, ఇక్కడ 10.5 అనమాట. అంటే ఇక్కడ కంటే 1 ఇంచ్ తక్కువ నడుము భాగం దగ్గర వచ్చింది. చెస్ట్ భాగం కంటే 1 ఇంచ్ ఎక్కువ 10.5 ఇంచులు అనేది వచ్చింది. ఇలా ఈ విధంగా మనము మార్కింగ్స్ అనేవి తీసుకున్నాం కదా. ఇలా తీసుకున్న తర్వాత మనం సైడ్ ఫిల్ట్ వేయడానికి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం అన్నమాట హిప్ భాగం దగ్గర. తర్వాత కింద గేర్ భాగం అనేది తీసుకోవాలి. ఈ కింద గేర్ భాగం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 11.5 ఇంచులు అనేది ఉంది. అంటే ఇక్కడ మన సీట్ పాయింట్ కంటే 1 ఇంచ్ ఎక్కువ ఉందన్నమాట. అంటే 11.5 ఇంచులు అనేది ఉంది. ఇలా ఈ విధంగా చూడండి, ఇక్కడ మనకి సీట్ పాయింట్ ఇక్కడ మనం సైడ్ కట్స్కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం. తర్వాత ఇలా హిప్ పాయింట్ తర్వాత కింద గేర్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్స్. సో మనకి ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇప్పుడు మనం నెక్ డీప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ భాగం నుంచి కనుక చూసుకున్నట్లయితే నెక్ డీప్ అనేది ఇలా ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ ఒక ఖర్చు భాగానికి క్లాత్ వదిలేసుకొని చూసుకుంటే ఇక్కడ మనకి నెక్ డీప్ అనేది 6 ఇంచులు ఉంది ఫ్రంట్ భాగానికి.
మీకు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మీ చాయిస్ అనమాట. మీరు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు లేదా ఇంతే తీసుకోవచ్చు. ఇలా ఈ విధంగా చూసుకోవాలి. ఇలా ఈ విధంగా మన ఆది పంజాబ్ డ్రెస్తో ఈ విధంగా కొలతలను తీసుకోవాలి. అంటే చంక భాగము, నడుము భాగము, హిప్ భాగము, కింద గేర్ భాగము మరియు లెంత్ భాగము ఇలా అన్నికి తీసుకున్నాం కదా. ఈ విధంగా అన్ని మెజర్మెంట్స్ అనేవి చూసుకున్న తర్వాత ఇప్పుడు మన మెటీరియల్ భాగాన్ని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. ఇలా ఈ విధంగా కొలతలు తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి మెటీరియల్ భాగం అన్నమాట. ఇది వచ్చేసి మనకి లైనింగ్ భాగము. ఇక లైనింగ్ వచ్చేసి 2 మీటర్లు తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి పాలిస్టర్ లైనింగ్. మీకు కొంచెం క్వాలిటీ ఉండాలంటే కాటన్ లైనింగ్ తీసుకోండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ భాగము. ఇది మనకి 2 లేదా 2.5 మీటర్లు అనేది ఉంటుంది. ముందుగా ఈ లైనింగ్ భాగాన్ని తీసుకోవాలి. లైనింగ్ భాగాన్ని తీసుకొని మనము 4 మడతలుగా వేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అయితే 2 మీటర్ల క్లాత్ని ఏ విధంగా 4 మడతలుగా వేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి మొత్తం 2 మీటర్ల భాగము. దీన్ని ఈ విధంగా ఇలా 2 మడతలుగా వేసుకోవాలి. అంటే కింది భాగానికి ఇలా 2 మడతలుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పక్క భాగానికి తిరిగి మళ్ళీ 2 మడతలుగా వేసుకోవాలి. అంటే మొత్తం మనము 4 మడతలుగా వేసుకున్నాము. ఇలా 4 మడతలుగా వేసుకున్నప్పుడు ఈ అంచు భాగాలు ఉంటాయి కదా, బొద్దు భాగాలు ఇలా కలుసుకునే విధంగా చూసుకోవాలి. ఇవి మనకి ఆపోజిట్గా ఉండాలి. క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండాలి. తర్వాత పైన క్లోజ్గా ఉండాలి, కింద ఓపెన్గా ఉండాలి. ఇలా ఈ విధంగా 4 మడతలుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్స్ చూసుకుందాము. ఇక్కడ మనకి నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి ఎంత వచ్చింది? 5.5 ఇంచులు అనేది వచ్చింది. ఇందులో షోల్డర్ భాగము 3 ఇంచులు అన్నమాట. అంటే ఇక్కడ మనకి షోల్డర్ భాగం దగ్గర 3 ఇంచులు, తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము చంక భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ భాగం వచ్చేసి 6 ఇంచులు. ఇలా 6 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా 2 వైపులా సరి చూసుకోవాలి, క్రాస్ అనేది పోకుండా. అంటే ఒక్కొక్కసారి క్రాస్ పోతుందన్నమాట. ఇలా ఈ విధంగా సరి చూసుకోవాలి. ఇలా ఈ విధంగా మన ఆర్మ్ హోల్ భాగాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇక మనకి చెస్ట్ భాగం దగ్గర మెజర్మెంట్ అనేది ఎంత వచ్చింది? 9.5 ఇంచులు అనేది వచ్చింది. ఇలా 9.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా 9.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత అంటే ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా 38 సైజ్ అన్నమాట ఇది. తర్వాత షోల్డర్ భాగం నుంచి 14 ఇంచులకి తర్వాత 21 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. అంటే 14 ఇంచులు వచ్చేసి నడుం భాగము, 21 ఇంచులు వచ్చేసి హిప్ భాగం అన్నమాట. అంటే సీట్ పాయింట్. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి నడుం భాగం దగ్గర మనకి మెజర్మెంట్ అనేది ఎంత వచ్చింది? 8.5 ఇంచులు అనేది వచ్చింది. ఇలా 8.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హిప్ భాగం దగ్గర ఈ సీట్ పాయింట్ దగ్గర మనకి మెజర్మెంట్ అనేది 10.5 ఇంచులు అనేది వచ్చింది. ఇలా 10.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ 3 పాయింట్స్ కలిసే విధంగా ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనము ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది తీసుకోవాలి. ఇక్కడ ఈ చెస్ట్ భాగం దగ్గర 2 ఇంచులు, ఈ నడుం భాగం దగ్గర 2 ఇంచులు. అయితే హిప్ భాగం దగ్గర మాత్రము 1 ఇంచు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మనకి సైడ్ కట్స్ వేయడానికి 1 ఇంచు మాత్రమే సరిపోతుంది. ఇలా ఈ విధంగా మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాలను ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ సైడ్ కట్స్కి 1 ఇంచు మాత్రమే సరిపోతుందన్నమాట. ఇలా మార్కింగ్స్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ మనకి నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు కదా, నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులు. ఇక నేను ఫ్రంట్ భాగానికి 6 ఇంచులు తీసుకుంటున్నాను, బ్యాక్ భాగానికి బ్రాడ్గా తీసుకుంటున్నాను. అంటే 9.5 ఇంచులనే తీసుకుంటున్నాను. మీకు ఇంకా కావాలి అంటే 10 ఇంచులు కూడా తీసుకోవచ్చు. మనకి మామూలుగా అయితే 9.5 10 ఇంచులు అనేది చాలా బ్రాడ్ అవుతుందన్నమాట. ఇక నేను బ్రాడ్ నెక్ అనేది పెడుతున్నాను. ఇలా 2 వైపులా ఇలా మార్కింగ్ భాగాన్ని కలుపుకోవాలి. ఇక నేను నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ పెడుతున్నాను కాబట్టి కానీ ఎలాంటి కర్వ్ అనేది తీయడం లేదన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర కర్వ్ భాగానికి 1.5 ఇంచుకి ఒక మార్క్, తర్వాత 1 ఇంచుకి ఒక మార్క్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఈ చంక భాగంలో సగ భాగానికి అంటే 3 ఇంచులకి ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ 2 మార్కింగ్స్ కలిసే విధంగా ఈ 2 మార్కింగ్స్ కలిసే విధంగా ఇలా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే 1.5 ఇంచు అనేది బ్యాక్ భాగానికి, 1 ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి అన్నమాట. ఇలా ఈ విధంగా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద గేర్ భాగం అనేది తీసుకోవాలి. ఈ కింద గేర్ భాగం వచ్చేసి హిప్ పాయింట్కి
కింద మనకి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. మనం మెజర్మెంట్ కనుక చూసుకున్నట్లయితే 11.5 ఇంచులు అనేది వచ్చింది కదా. ఇలా ఈ విధంగా చూసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. సైడ్ కట్స్కి పక్కన 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ మనకి లైనింగ్ భాగం యొక్క లెంత్ అనేది 38 ఇంచులు అనేది ఉంది. ఇలా ఈ విధంగా మనం మార్కింగ్ అని పెట్టుకున్నాం కదా. ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మన నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేయకూడదు. ఇక్కడ బక్రం క్లాత్తో నెక్ భాగాన్ని వేస్తున్నాను కాబట్టి నెక్ భాగాన్ని కట్ చేయకుండా మనం మిగతా భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం పై భాగాన్ని ఫ్రంట్ భాగంగాను, కింది భాగాన్ని మనం బ్యాక్ భాగంగాను తీసుకోవాలి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ చూడండి సైడ్ కట్స్ దగ్గర ఇలా చిన్నగా కటింగ్ ఇచ్చుకోవాలి. అంటే మనకి ఏర్పడే విధంగా చిన్న కటింగ్ ఇవ్వాలన్నమాట. ఇలా ఇవ్వడం వల్ల మనకు కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ భాగాన్ని ఇలా విడిగా తీసుకొని దీనికి చంక లోతు భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏంటంటే బ్యాక్ పార్ట్ భాగానికి ఇక నేను నెక్ మార్కింగ్ అనేది పెట్టడం లేదు. ఆల్రెడీ ఫ్రంట్ భాగానికి పెట్టాను కదా. సో ఎలాగో నెక్ను కట్ చేయలేదు కాబట్టి కానీ మార్కింగ్ అని పెట్టడం లేదు. ఇలా ఈ విధంగా మనము లైనింగ్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకుందాం. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ భాగము. ఇప్పుడు మెయిన్ క్లాత్ భాగాన్ని మనము 4 మడతలుగా వేసుకోవాలి. అయితే ఏ విధంగా 4 మడతలుగా వేసుకోవాలి అంటే ఇక్కడ ప్రింట్ని బట్టి వేసుకోవాలి. అయితే ఇక్కడ ప్రింట్ అంతా ఒకే విధంగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఇలా రౌండ్స్గా ఉంది కాబట్టి మీరు ఏ విధంగా అయినా కూడా 4 మడతలుగా వేసుకోవచ్చు. అయితే ఒకటి మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు మెయిన్ క్లాత్ని 4 మడతలుగా వేసేటప్పుడు ప్రింట్ని బట్టి డిజైన్ బట్టి వేసుకోవాలి. ఒక్కొక్కసారి నెక్ డిజైన్కి సపరేట్గా వస్తుందన్నమాట. అలా చూసుకొని మీరు 4 మడతలుగా వేసుకోవాలి. ఇదేంటంటే మనకి క్లాత్ అంతా ఒకే విధంగా ఉంది కాబట్టి మీరు ఏ విధంగా వేసుకున్నా కూడా ఏమీ కాదు. ఇలా డబల్ ఫోల్డ్ ఉంది కదా, మళ్ళీ దీన్ని తిరిగి ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేస్తున్నాను. అంటే ఇలా 4 మడతలుగా వేసుకోవాలి. అయితే ఇక్కడ క్లాత్ అనేది ఎంతవరకు సరిపోతుందో చూసుకొని అంతవరకు మాత్రమే వేసాను అనమాట. ఇక్కడ చూడండి ఇలా ఈ విధంగా ఎంతవరకు సరిపోతుందో చూసుకొని అంతవరకు మాత్రమే వేసాను. ఇలా ఈ విధంగా మనం 4 మడతలుగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లెంత్ అనేది తీసుకోవాలి. మనకి లైనింగ్ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి 38 ఇంచులు అనమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి కరెక్ట్గా 42 ఇంచులు అనేది ఉంది. మనం కింద పట్టి పెట్టుకుంటే 41 ఇంచు అనేది వస్తుంది. ఇలా ఈ విధంగా లెంత్ అనేది చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా లైనింగ్ భాగాన్ని వేసుకొని ఇలా సరి చేసుకోవాలి. ఇలా ఈ విధంగా సరి చేసుకున్న తర్వాత దీని చుట్టూ మనము మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చుట్టూ మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. అయితే చుట్టూ మార్కింగ్ పెట్టేటప్పుడు యాస్టేజ్గా కాకుండా ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. అంటే కొంచెం మనం లెవెల్ చేసుకునేటప్పుడు కొంచెం సేఫ్టీగా ఒక 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట. తర్వాత ఈ లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం అనేది అటు ఇటు జరగకుండా ఇలా పిన్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు గనక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా ఈ విధంగా మన బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకి మిగతా క్లాత్ అన్నమాట. ఇప్పుడు ఈ మిగతా క్లాత్లో మనం బుట్ట హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి. తర్వాత ఫేస్ మాస్క్ కూడా నేను క్లాత్ భాగాన్ని తీస్తున్నాను. ఇలా ఈ విధంగా చూసుకోవాలన్నమాట. చూసుకొని ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి 5 ఇంచులు. ఇలా ఈ విధంగా చూసుకోవాలన్నమాట. చూసుకొని మనకి ఎంతైతే సరిపోతుందో మన మెజర్మెంట్ చూసుకొని ఈ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి లెంత్ వచ్చేసి 14 లేదా 15 ఇంచులు ఉండే విధంగా చూసుకొని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము. ఇక్కడ చూడండి మనకి డబల్ లేయర్ వచ్చింది కదా. ఈ డబల్ లేయర్ నుంచి మనకి సగం మాత్రమే సరిపోతుంది. అంటే సగం భాగము బుట్ట హ్యాండ్స్కి, మిగతా సగం భాగము ఫేస్ మాస్క్ అనమాట. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి ఈ క్లాత్ ఫేస్ మాస్క్కి, ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ భాగానికి. ఇప్పుడు మనం దీన్ని తిరిగి ఇలా ఈ విధంగా 2 మడతలుగా వేసుకోవాలి. అయితే ఇక్కడ 2 మడతలుగా వేసుకొని మళ్ళీ దీని ఈ విధంగా తిరిగి ఇలా 2 మడతలుగా వేసాను. అంటే 4 మడతలుగా వేసాను. అంటే ఇక్కడ చూడండి పైది వచ్చేసి ఒక హ్యాండ్ భాగము, కిందిది వచ్చేసి ఒక హ్యాండ్ భాగం అనమాట. అంటే మధ్యలో జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ భాగాన్ని మనము కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మన మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ 5 ఇంచులు,
తర్వాత పొడవు వచ్చేసి 14 లేదా 15 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మనం కింది నుంచి నార్మల్ హ్యాండ్కి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో చూసుకోవాలి. ఇక కింది నుంచి మనకి నార్మల్ హ్యాండ్కి 10 ఇంచులు అనేది సరిపోతుంది. ఇలా 10 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అంటే పై భాగంలో మనకి ఇది వచ్చేసి ఇక్కడ ప్రిల్స్ భాగానికి అనమాట. అంటే 4.5 ఇంచులు అనేది ఉంది కదా, ఈ భాగంలో మనం ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇక హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి 5 ఇంచులు అనమాట. ఇలా ఈ విధంగా 5 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా 5 ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కింది భాగం ఉంది కదా, ఈ కింది భాగంలో నార్మల్ హ్యాండ్ కటింగ్ అనమాట. ఇక్కడ చూడండి, హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 6 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు భాగం వచ్చేసి 2 ఇంచులు. తర్వాత హ్యాండ్ యొక్క కర్వ్ భాగం వచ్చేసి 3 ఇంచులు. దీనిపైన ఒక లైన్ అనేది తీసుకోవాలి. తీసుకొని దీనిపైన హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు. ఈ కింద ఎక్స్ట్రా ఖర్చు భాగం. తర్వాత ఇలా ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా ఈ విధంగా క్రాస్గా వెళ్ళాలి. ఇలా ఈ విధంగా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజ్, ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఎక్స్ట్రా ఖర్చు భాగం. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఎలాగో కట్ చేయకూడదు, అలాగే ఉంచుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత మనకి మధ్యలో జాయింట్ భాగం అనేది ఉంది కదా, ఈ జాయింట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ఈ విధంగా తీసుకొని ఈ మధ్యలో వచ్చిన జాయింట్ భాగాన్ని కట్ చేయాలి. పైది వచ్చేసి ఒక హ్యాండ్ భాగము, కిందిది వచ్చేసి ఒక హ్యాండ్ భాగం అన్నమాట. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ పైది వచ్చేసి ఒక హ్యాండ్ భాగము, కిందిది వచ్చేసి ఒక హ్యాండ్ భాగము. ఇలా మనం బుట్ట హ్యాండ్స్ అనేవి కటింగ్ అనేది చేసుకున్నాం కదా, కటింగ్ అనేది పూర్తయింది. ఇప్పుడు మనం కట్ చేసిన భాగాల్ని ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ భాగము, అంటే లైనింగ్ భాగము మరియు మెయిన్ క్లాత్ భాగము. తర్వాత ఇవి వచ్చేసి మనం కట్ చేసుకున్న బుట్ట హ్యాండ్స్. ఇలా ఎంతో ఈజీగా మనం ఆది పంజాబ్ డ్రెస్తో కొలతలు తీసుకుంటూ ఈ విధంగా పంజాబ్ డ్రెస్ టాప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవచ్చు. దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.